కర్నూలు అనంతపురం జిల్లాల సరిహద్దుల్లో వజ్ర అన్వేషణ జోరందుకుంది. తొలకరి జల్లులు మొదలైనప్పటి నుంచి ఆ జిల్లాలోని పొలాల వైపు పరుగులు పెడుతున్నారు వజ్ర అన్వేషకులు. ఈ సీజన్లో ఇప్పటికే 9 వజ్రాలు లభ్యమయ్యాయి. ఏటా 40 నుంచి 50 వజ్రాలు లభ్యమవుతున్న వైనం కనిపిస్తోంది. కర్నూలు అనంతపురం జిల్లాల సరిహద్దుల్లో వజ్రాల నిక్షేపాలు ఉన్నాయనే విషయాన్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) గుర్తించింది. కర్నూలు జిల్లా తుగ్గలి, మద్దికెర మండలాల్లోని తుగ్గలి, జొన్నగిరి, పగిడిరాయి, కొత్తపల్లి, పెరవలి, అగ్రహారం, హంప, ఎడవలి, మద్దికెరతో పాటు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని గంజికుంట, తట్రకల్లు, రాగులపాడు, పొట్టిపాడు, కమలపాడు, గూలాఫాల్యం, ఎన్ఎంపి తండా గ్రామాల్లో తరచూ వజ్రాలు లభ్యమవుతున్నాయి. ఈ ఏడాది తొలకరి జల్లులు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు పలువురికి 9 వజ్రాలు దొరికాయి. ఈ నెల 8న చెన్నంపల్లిలో 3.96 లక్షల విలువ చేసే వజ్రం లభించింది. ఈ నెల 20న రామాపురంలో 50,000 విలువైన వజ్రం దొరికింది. ఈ నెల 21న మద్దికెర మండలం మదనంతపురంలో 6.5 లక్షల విలువైన వజ్రం లభ్యమైంది. ఈ నెల 22న మదనంతపురం గ్రామంలోనే దొరికిన వజ్రాన్ని 18 లక్షలు 10 తులాల బంగారం చెల్లించి ఒక వ్యాపారి కొనుగోలు చేశారు. ఈ నెల 23న జొన్నగిరిలో 15,000, పగిడిరాయిలో 12,000 విలువ చేసే వజ్రాలు లభించాయి. ఇక ఈ నెల 24న జొన్నగిరిలోనే దొరికిన వజ్రాన్ని 6.2 లక్షల నగదు 5 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేశారు. ఈ నెల 25న జొన్నగిరిలో దొరికిన వజ్రాన్ని 1.2 లక్షల రూపాయల నగదు, జత కమ్మలు ఇచ్చి కొనుగోలు చేశారు. తాజాగా 28న తుగ్గలి మండలం గూండాల తండాకు చెందిన వ్యక్తికి ఓ వజ్రం లభ్యమైంది. స్థానిక వజ్రాల వ్యాపారి 1,00,000 రూపాయల నగదు, అరతులం బంగారం ఇచ్చి దానిని కొనుగోలు చేశారు. వజ్రకరూరు, తుగ్గలి, జొన్నగిరి ప్రాంతాల్లో భూగర్భంలో 150 మీటర్ల లోతున వజ్రాలు ఉంటాయి. భూమిలో వాతావరణ మార్పులు జరిగినప్పుడు అవి బయటకు వస్తాయి. ఆ తర్వాత వెదరింగ్ వికోసీకరణ వల్ల, అంటే ఎండకు ఎండి వర్షానికి తడిసి పగిలిపోతాయి. వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ఆ రాళ్ల ముక్కలు పొలాల్లో అక్కడక్కడ దొరుకుతూ ఉంటాయి. వాగులు, వంకల ద్వారా కూడా వజ్రాలు నీటిలో కొట్టుకొని ఇతర ప్రాంతాలకు చేరుతాయి. అలా చెల్లాచెదురైన వజ్రాలే ఇప్పుడు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో లభిస్తున్నాయి. ఇక ఈ ప్రాంతంలోని భూమి పొరల్లో కింబర్లైట్ పైప్ లైన్ ఉందని గనులు భూగర్భ శాఖ నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే తొలకరి జల్లులు కురిసే జూన్లో తుగ్గలి, మద్దికెర మండలాల్లో వజ్రాల అన్వేషణ కొన్నేళ్లుగా ముమ్మరంగా సాగుతోంది. ఈ ఏడాది మే మొదటి వారంలోనే వర్షాలు కురిశాయి. ఆ వెంటనే వజ్రాన్వేషణ మొదలైంది. ఈ ప్రాంతంలోని పొలాలన్నీ జనంతోనే నిండిపోయాయి. కర్నూలు, నంద్యాలతో పాటు అనంతపురం, కడప, చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి వజ్రాన్వేషకులు తరలివచ్చారు. ఒక్కొక్కరు వారము 10-15 రోజుల పాటు ఇక్కడే మకాం వేసి వజ్రాన్వేషణ సాగిస్తున్నారు. వర్షాకాలం వస్తే వజ్రాన్వేషణకు జనాలు ఎలా తరలి వస్తారో వాటిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు కూడా గుత్తి, గుంతకల్లు, జొన్నగిరి, పెరవలిలో మకాం వేసి వజ్రాల కొనుగోలుకు ప్రయత్నిస్తారు. ఇందుకోసం వజ్రాలు లభ్యమయ్యే గ్రామాల్లో ఏజెంట్లను సైతం నియమించుకుంటున్నారు. వజ్రం దొరికిందనే సమాచారం వస్తే ఏజెంట్లు వాలిపోతారు. వజ్రం దొరికిన వారిని వ్యాపారుల వద్దకు తీసుకువెళ్లి రేటు కుదిరిస్తారు. వజ్రం విలువైనదే అయితే వ్యాపారులే వారి వద్దకు వెళ్తారు. వ్యాపారుల మధ్య పోటీ పెరిగితే బహిరంగ వేలం వేస్తారు. ఓవైపు వజ్రాల కోసం జనాలు పొలాల్లో తిరుగుతూ ఉంటే వజ్రాన్వేషకులు తిరగడం వల్ల పొలం గట్టిబారి వ్యవసాయానికి ఇబ్బందిగా ఉంటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు తమ పొలాల్లోకి ఎవరూ రావద్దని విజ్ఞప్తి బోర్డులు తగిలిస్తున్నారు. దీంతో పొలాల్లో వజ్రాల వేటగాళ్లు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. తమను పొలాల్లోకి రానివ్వని రైతులపై దాడులకు సైతం వెనకాడని పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ఇదే తరహాలో ఓ రైతుపై దాడి ఘటన చోటు చేసుకుంది.